అంటే 14 నెలల మట్టి ఎవరైతే క్లబ్బుల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటున్న వాళ్ళు ఈ 2 నెలల బట్టి క్లబ్బులు ఆగిపోవడం వల్ల వాళ్ళకి ఆర్థిక వనరులకి గండి పడుతుందని చెప్పి ఒక పోలీసు అధికారిని టార్గెట్ చేసి ఆయన మీద పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేయడం అనేది ఇది చాలా దారుణం. ఇది ఏదైతే పోలీస్ అధికారి మనకి ఎక్కడైతే ఆపేసాడో ఆయన 2 నెలల బట్టి అప్పుడే ఈ పోలీస్ అధికారి గారు వీళ్ళకి వ్యతిరేకమయ్యాడు. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి చిన్న విజ్ఞప్తి ఏంటంటే, పోలీస్ ఎంక్వైరీ అవసరం లేదు సార్. భీమవరం ప్రజలను అడిగితే కనుక, కూటమికి సంబంధించిన కార్యకర్తలని నాయకులని అడిగితే కనుక ఇక్కడ జరుగుతున్న అవినీతి భోగత్వం అంతా కూడా బయటపడుతుంది. కానీ ఏంటంటే ఈ విషయంలో డిఎస్పీ గారి విషయంలో రఘురామకృష్ణరాజు గారు చెప్పింది